ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వాణి చెప్పినట్టు ఆవేశంలో ఇంట్లో నుండి బయటకొచ్చాను, కానీ అక్షయ్కి దూరంగా ఉండటం ఎంత కష్టమని ఇప్పుడు తెలిసింది. పైగా ఒంటరిగా ఉన్న ఆడపిల్లంటే అందరికీ లోకువే. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాణి వస్తానంది. ఇద్దరం కలిసి పని వెతుక్కోవాలి. డబ్బు లేకపోతే రోజు గడవదు. నవీన్ నన్ను డబ్బులు ఇవ్వకపోతే నా పరిస్థితి కష్టంగా ఉండేది. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. సొంత కాళ్ళ మీద నిలబడాలి. ఈరోజైనా ఏదో ఒక పని దొరకాలి. దేవరమ్మా, ఈ పరిస్థితి నుండి నువ్వే నన్ను గట్టెక్కించాలి. ఈ వాణి ఇంకా రాలేదేంటి? ఏంటి సంధ్య ఎంత ఎర్లీగా లేచావు? సూర్యుడేమైనా పడమట ఉదయించాడా ఏంటి? ఈ దెప్పి పొడుపు మాటలు ఆపేసి తమరు కూడా లేస్తారా? నేను లేచి రెడీ అవ్వడం నీకిష్టం లేదా? దెప్పి పొడుపు కాదు సంధ్య, నువ్వెంత ఉదయాన్నే లేచావంటే ఈరోజు పండగో పబ్బమో ఉండాలి. విశ్వ, ఇప్పుడు మా అక్క కూడా లేదు. ఈ ఇంట్లో కోడలుగా ఉండేది నేనొక్కదాన్నే కదా. ఇంటి బాధ్యతలు నేనే చూసుకోవాలి కదా. నేను పొద్దున్నే లేచి కల్లాపి చల్లి ముగ్గులేసి పూజ చేసి టిఫిన్ రెడీ చేయాలి కదా. తర్వాత ఏముంది, ఇంట్లో వాళ్ళకి వంట చేసి వడ్డించాలి. నువ్వు ప్రేమతో అడిగేవన్నీ నీకోసం నేను చేసి పెట్టాలి. చాలా ఆపు సంధ్య, ఒక్క రోజుకే ఇలాంటి షాకులు ఇవ్వద్దు. ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులేసి పూజ చేసి అందరికీ టిఫిన్ రెడీ చేసి అందరికీ వడ్డిస్తానంటే నేను నమ్మను. ఈరోజు నీకేదో అయింది. నా మీద ప్రేమ లేదు నీకు, లేదంటే నమ్మేవాడివి. చూడు, నీ నోటి నుండి నమ్మకం ప్రేమ అని పెద్ద మాటలు వినడం కొత్తగా ఉంది. మనిద్దరి మధ్య ప్రేమ నమ్మకం అనేవి ఉండవు. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నా మా నాన్న నన్ను వదిలే విశ్వ. వస్తాను. అది కా సంధ్య, సంధ్య సరే, తను ఏమైనా చేసుకొని మన పని మనం చేసుకుందాం. ఈ వాణి ఇంకా రాలేదేంటి? వాణి, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏం చేస్తాం, మా ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొచ్చేసరికి ఈ టైం అయింది. సరే పద వాణి, ఇక బయటికి వెళ్ళి ఏదన్నా పని వెతుక్కుందాం. శ్రావణి, ఇప్పుడు నువ్వు అక్షయ్ బాబు భార్యవి, పెద్దింటి కోడలివి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా? ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడాలంటే నేను పని చేయాల్సిందే. కానీ ఇంద్రాణమ్మ గారికి తెలిస్తే ఊరుకుంటారంటావా? ఇంద్రాణి అత్తయ్య గారు అడిగితే నేను సర్ది చెప్పుకుంటానులే. ముందు మనం పని వెతుక్కోవాలి. పద వెళ్దాం, పద. ఏమండి 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 ఏమండి
ఎక్కడికి వెళ్ళారీనా? ఇక్కడే ఉన్నాను శాంభవి. ఎక్కడండి? ఇక్కడ. అక్కడేం చేస్తున్నారండి? తపస్సు చేస్తున్నానే. తపస్సు ఏంటి? ఇలా తపస్సు చేస్తే మన భవిష్యత్తు బాగుంటుందని స్వామివారు చెప్పారు. ఆపండి మీరు మీ పిచ్చి నమ్మకాలు. సరే, నా గురించి వదిలేవే. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో నాకు అసలు ఏమీ తెలియట్లేదు. ఈ ఇంట్లో వాళ్ళు మన గురించి అసలు పట్టించుకోవడమే లేదు. వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవడమే మంచిది శాంభవి. మన పని మనం చేసుకోవచ్చు కదా. అది కాదండి, అన్నయ్య ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్తాడని అమ్మ అన్నయ్యని ఒప్పించింది కదా. అవును. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ జరగట్లేదు. మా అన్నయ్య గదిలోనే తలుపులేసుకుని కూర్చునున్నాడు. ఏంటి, అక్షయ్ ఆఫీస్కి వెళ్ళలేదా? ఇంత సడన్ గా నిర్ణయం ఎందుకు మార్చుకున్నాడు? అదే నాకు తెలియట్లేదండి. అన్నయ్యని ఎంత అడిగినా నోరు తెరిచి ఏమీ చెప్పట్లేదు. అయితే సంజయ్ దగ్గరికి వెళ్ళి తనని మాటల్లో పెట్టి అక్షయ్ ఆఫీస్కి వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు మానుకున్నాడో కనుక్కుందాం. ఆ సంజయ్ ఏం అడిగినా చెప్పదండి. అది కాదు శాంభవి, అక్షయ్ ఆఫీస్కి వెళ్లకుండా ఆగిపోవడానికి సంజయ్ కారణమేమోనని నా డౌట్. పద వెళ్ళి తెలుసుకుందాం. పదండి. పదా. వాణి, మనం ఎంత ప్రయత్నించినా ఒక్క పని కూడా దొరకట్లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా నీకు పని దొరుకుతుంది శ్రావణి. దానికి ఇంతలా బాధపడాలా చెప్పు? మనకి పని దొరుకుతుందన్న నమ్మకమే పోయింది వాణి. నిరాశపడకు శ్రావణి. నువ్వు ఆ దేవరమ్మను తలుచుకో, నీకు ఖచ్చితంగా ఏదో ఒక మార్గం చూపిస్తుంది. ఇప్పుడు నాకు ఆ దారి ఒక్కటే వాణి. అంతా దేవరమ్మే. అక్షయ్, పిన్ని పిన్ని నన్ను ఆశీర్వదించండి. ఏంటి నాన్నా ఇంత పొద్దునే రెడీ అయ్యో? ఎక్కడికి? ఆఫీస్కి వెళ్తానని నిన్న చెప్పాను కదా పిన్ని. ఓ అవును కదా, నేనే మర్చిపోయాను. వీడి రోజు ఆఫీస్కి వెళితే కంపెనీ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకున్న విషయం వీడికి తెలిసిపోతుంది. ఏదోటి చేసి వీడిని వెళ్లకుండా ఆపాలి. పిన్ని, అక్షయ్ థ్యాంక్స్ రా. నా మాటకు విలువిచ్చి ఆఫీస్కి వెళ్తున్నావు కదా, చాలా ఆనందంగా ఉంది. కానీ నువ్వు ఈరోజు వెళ్ళొద్దు. అదేంటి పిన్ని, నిన్న మీరే వెళ్ళమని చెప్పి సడన్గా ఈరోజు వద్దని చెప్తున్నారు? అదేరా, ఇన్ని రోజులు నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, నీతో కబుర్లు చెప్తూ నీతో కలిసి భోంచేస్తూ ఉంటే అసలు టైమే తెలిసేది కాదు. కానీ నువ్విప్పుడు ఆఫీస్కి వెళితే
నువ్వు ఇంటికి తిరిగి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. అప్పటిదాకా నిన్ను చూడకుండా ఉండలేనురా.